నువ్వేనా అది? నువ్వెవరు? చంబా, నిన్నంతం చేయడానికొచ్చాను. అది నీ వల్ల కాదు. నా శక్తి ఏంటో చూస్తావా? చూపించనా? నా శక్తిని తట్టుకొని నాకే సవాల్ విసురుతున్నావా? నిన్ను అమరు వచ్చాడు. పద పద పద. ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అసలు లోపలికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మాటలు రావా నీకు? ముందు బయటికి నడు. వెళ్ళమంటున్నానా? రాథోడ్ సార్, తీసుకొని ఆత్మకి శక్తులున్నాయి రణవీర్. అదే కదా మేము కూడా చెప్పింది. మీరు చెప్పిన దానికన్నా నేను ఊహించిన దానికన్నా దానికి ఎక్కువ శక్తులున్నాయి. అయితే ఆ ఆత్మను నువ్వు బంధించలేవా? నీ వల్ల కాదా? అవుతుంది. దాని భర్త రాకపోయుంటే ఇందాకే దాని కథ ముగిసిపోయుండేది. ఆఖరి నిమిషంలో అతను వచ్చి అంతా చెడగొట్టాడు. నీ మీద నమ్మకంతో రణవీర్ నేను ఇక్కడికి పిలిపించారు కదా చంబా, నువ్వే ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. అది నా ఆహాన్ని దెబ్బ కొట్టింది. దెబ్బకి దెబ్బ తీస్తాను. రేపే కాలాన్ని ఆ ఇంటికి పంపిస్తాను. ఆ పువ్వులు తీయిస్తాను. కానీ ఆ రూమ్లోకి వెళ్ళటం అంత ఈజీ కాదని మనోహరి చెప్పింది కదా. ఎలాగోలా కాలాన్ని రూమ్లోకి పంపించాలి. ఎలాగోలా కాలాన్ని ఆ రూమ్లోకి పంపించే ఏర్పాటు చేయమని మనోహర్కి చెప్పు. మిగతా పనంతా కాలా పూర్తి చేస్తుంది. మనోహరి సాయం లేకుండా పాము ఆ గదిలోకి వెళ్ళలేదా? ఆత్మశక్తి ఆ గది చుట్టూ రక్షణ కవచంలా ఉంటుంది. అది ఛేదించి కాలా లోపలికి వెళ్ళాలి అంటే ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకళ్ళు సాయం చెయ్యాలి. అలాగే చంబా, నేను మనోహరితో చెప్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలాగైనా సరే ఆ ఆత్మని బంధించు. ఆ తర్వాత నేను అంజలిని తీసుకుని కోల్కతా వెళ్ళిపోతాను. అలాగే రణవీర్. ఇప్పటి వరకు నేను ఓడిపోయిందే లేదు. ఈ ఆత్మను కూడా బంధించి నీ కోరిక నెరవేరుస్తాను. ఇది నా మంత్రశక్తికే సవాలు.
వావ్, ఇంత డబ్బు, ఇంత డబ్బు, ఇదంతా నాకే నాకే. చిత్ర, అదృష్టవంతురాలివే. అనుకున్నది సాధించు. ఏదమ్మను, నీ దయ నా ప్రాప్తం. ఉసై, నువ్వు మరీ ఇంత అల్ప సంతోషమేంటి? ఈ మాత్రం దానికే అంతలా మురిసిపోవాలా? అంటే నేనింత డబ్బుని ఎప్పుడూ చూడలేదు మను. ఆ డబ్బును చూసి నువ్వు మురిసిపోవడం కాదు చిత్ర. నువ్వు ఇక్కడి వరకు రావాలన్నా, ఆ డబ్బు నీకు చేరాలన్నా నా హెల్ప్ నీతో ఉంది. దాంతోపాటు నాతో నువ్వు చాలా పనులు చేయించుకున్నావు. కొంచెం నా గురించి కూడా పట్టించుకో. ఏంటే సైలెంట్గా ఉన్నావు? ఎంతసేపు డబ్బు గురించి, నీ గురించే కాదు, నా సంగతి కూడా కొంచెం ఆలోచించు. ఏంటి మను, నీ సంగతి నువ్వు బానే చూసుకుంటావు కదా. కోల్కతా నుంచి చంబాని కూడా దింపావు.